ఫీల్ అవుతున్నారు. అంటే ఒక అమ్మాయిని అంతగా కొట్టడం చూపిచ్చారు ఈ మూవీలో. వయలెన్స్ లాగా గూడా ఫీల్ అవుతున్నారు. హ్మ్. సో, హ్మ్. మీరేం చెప్తారు? మూవీ టీమ్‌తో మీరు షూట్ టైమ్‌లో ఎప్పుడైనా పాల్గొన్నారా ఆ షార్ట్స్‌లో? యాహ్! ఏం యాహ్! చెప్తారు దానికి సంబంధించి? యాక్చువల్లీ ఇది నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యాహ్! అవును. తెలంగాణ విడిపోక ముందు. ముందనంటే మీకు 90స్‌లో ఆ టైంలో జరిగే కథ అండి. రూరల్‌లో జరిగే కథ. విలేజెస్‌లో అట్లనే ఉంటది. హ్మ్. ఫాదర్స్ అట్లనే జేస్తారు. వాళ్ళు ఒరిజినల్‌గా చూపెట్టాలి. ఆ టైం పీరియడ్ గాబట్టి ఒరిజినల్‌గా చూపెట్టాలని చూపెట్టారు. ఇంకొకటేందనంటే రాజు ఆ అమ్మాయినెళ్లి కొట్టడం ఏంది? అమ్మాయిని అట్లా కొట్టడం ఏంది? అది పద్ధతి గాదు గదా! అని గూడొచ్చింది. బేసిక్‌గా అక్కడ అట్లనే ఉంటది. మేము నేను గూడా ఆ ప్రాంతం నుంచే వచ్చిన. ఆ ఏరియాలో అట్లనే ఉండేది హ్మ్. చిన్నప్పుడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకొని, కొట్టుకొని అట్లనే ఉండేది. లవర్స్ అంటే ఏమంటారు కపుల్స్ గూడా కొట్టుకోవడం. గొడవలు పెట్టు అంతెందుకంటే ఇప్పటికి గూడా గొడవలు పెట్టుకుంటారు గానీ బయట పడరు అంతే. ఇప్పుడు ఫోన్‌లు పలగొట్టుకుంటారు. చేతులెయ్యి ఉంటాయి అయి పలగొట్టుకుంటారు. అట్లుంటది. సో, నిజమైన ప్రేమలు అవి ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు ఆయన పొసెసివ్‌నెస్ నా నా పిల్ల ఇంకొకరికి ఇదైపోతుందేమో, నాకు ఇదైపోతుంది. దూరం అవుపోతుందేమో అని ఒక ఇదిలో మనోడెళ్లి కొట్టడం జరిగింది. అది హ్మ్. ఇప్పుడు గాదు. హ్మ్. లవ్ ఉన్నంత కాలం ఉంటదది. బట్ అంతే. మనం దాన్ని స్క్రీన్ మీద చూసేసరికి కొంచెం వియర్డ్‌గా అరే! ఏంది ఇది అనిపిచ్చింది గానీ, హ్మ్. అందరి జీవితాలలో ఉంటది. ప్రేమించినోళ్ళ అందరి జీవితాలలో హ్మ్. గొడవలుంటాయి. అంతే అంటారా? బయట పడవు. హ్మ్. ఓకే. అప్పుడు కొంచెం ఇంకొంచెం రాగుండేది హ్మ్. సినిమాలు. అందుకే వాళ్ళంత రియలిస్టిక్‌గా చూపెట్టడానికి చూపించారు. ప్రయత్నం జేషిర్రు. అండ్